ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కీ కావచ్చు, మెగా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినాయి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడంలో ఘనమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సర్వనాశనం చేస్తే, తెలంగాణ అనలేని పరిస్థితులు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు యావత్ దేశం ఔరా అనేటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఇన్ని కాదు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మొత్తం మీద వెరసి అన్ని కలిపి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తామన్న హామీలు ఉన్నాయి. 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే, ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలు అనేకం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. ఇక పథకాల విషయంలో మనందరికీ కూడా తెలుసు, ఏ ఒక్క పథకం నిన్నగాక మొన్న ఈ గ్రామ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది రాజకీయాలలో ఉంటాం. మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు, చెడు చేస్తే నిరసిస్తారు. కానీ ఎన్నడూ చూడని విధంగా అన్ని చోట్ల ప్రతిఘటన అనేది, ఒక ప్రభుత్వం మీద ఎక్కడ కార్యక్రమం జరిగినా ప్రజా ప్రతిఘటన, ఇది నిరసన కాదు, ప్రజా ప్రతిఘటన అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉన్నది. ఏ ఒక్క వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ, ఏ ఒక్క వర్గం కానీ సంతోషంగా ఉన్నటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఇక తెలంగాణ వచ్చినటువంటి క్రమంలో అంటే అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఐటీ రంగాన్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతంగా ఎంఓయూల ఒప్పందం ద్వారా మాత్రమే అభివృద్ధి సాకారం కాదు, అనేక పార్శ్వాలుగా అభివృద్ధి కొనసాగుతుంటుంది. కాబట్టి అన్ని రంగాలతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి రంగం ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తున్నటువంటి రంగం ఐటీ రంగం. కాబట్టి ఐటీ రంగాన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వం దిద్దినటువంటి తీరు మనమందరం సాక్షిభూతులం. 2013లో 3,27,000 ఐటీ ఉద్యోగాలుంటే 2023 నాటికి 9,05,000 ఉద్యోగాలకు చేరింది అని అంటే
ఎంతటి శ్రమ, ఎంతటి ప్రతిభ, ఎంతటి పట్టుదల పెట్టుబడిదారులలో బడా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రావడం జరుగుతుంది. వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం అని అంటే ఆ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సేఫ్టీ మెజర్స్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం అటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగి ఒక సుస్థిర పాలన, తెలంగాణను కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి విశ్వాసాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఆ రోజు సుస్థిర పాలనకు మారుపేరు ఈ దేశంలో ఏది అనంటే తెలంగాణ ప్రాంతం అయితే, ఈరోజు అస్థిరతకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం పరిగణించబడుతూ ఉన్నది. అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం. ఇక ఆయన అంటాడు కొందరికట అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారు ఏమంటున్నారు, కొందరికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్నదట. ఈయన ఏదో గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా ఈయన వైపే పోతున్నారు కాబట్టి ఎదుటోళ్ళు అటువంటి సిండ్రోమ్తో బాధపడతా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఉన్నది రేవంత్ రెడ్డికే అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన సింగపూర్ను స్టేట్ అంటా ఉన్నాడు, అమెజాన్ను వెబ్ సిరీస్ అంటున్నాడు, వికారాబాద్కు పోయి ఆడ టీవీ శానిటోరియం ఉంటే దాన్ని లెప్రసీ అంటా ఉన్నాడు. ఒక సినిమా యాక్టర్ పేరు మర్చిపోతే ఆయన సిండ్రోమ్ ఏందో బయటపడ్డది. ఒక యాంకర్ ముఖ్యమంత్రి అని ఈయన పేరు బదులు ఇంకో ముఖ్యమంత్రి పేరు చెప్తే ఆయన ఎట్లా పట్టలేకపోయిండో కూడా ప్రజలు చూసిండ్రు. అంటే మీ 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 పరిపాలన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అసహనం, ఈ అత్యుత్సాహం వెరసి రాష్ట్ర ప్రజలకు శాపంగా తయారైంది.